రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఐకేపీ కేంద్రంలో ఉన్న పంట తడిసి ముద్దైంది. బస్తాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం పెడ్పల్లి కేంద్రాన్ని ముథోల్ బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. మొలకెత్తిన ధాన్యాన్ని ముథోల్ బీఆర్ఎస్ సమన్వయకర్త పడకంటి రామాదేవి పరిశీలించారు. మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. వర్షాలతో ఐకేపీ సెంటర్లో ఉన్న వరి ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయి. ఆ పంటను చూసి రైతన్న బూరుమని విలపిస్తున్నాడు. నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలం తూరాటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. దాంతో నేషనల్ హైవేపై 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఐకేపీ కేంద్రంలో ఉన్న పంట తడిసి ముద్దైంది. బస్తాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అకాల వర్షానికి ఐకేపీ కేంద్రంలో ఉన్నటువంటి పంట తడిసి ముద్దైంది. దీంతో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పంట ఎలా ఉంది? దీనికి సంబంధించి రైతులు ఏమంటున్నారు? కుమార్, గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 10 ఏళ్ల పాటు తమ గ్రామాలలోనే ధాన్యాన్ని అమ్ముకున్న రైతులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రము గత సంవత్సరాల కాలంగా కూడా ఈ ధాన్యాన్ని అమ్ముకునేందుకు పడరాని కష్టాలు పడుతున్నారు. ప్రధానంగా 15 రోజుల ముందే అకాల వర్షాలు కారణంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం తడిసి ముద్దైన పరిస్థితి. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పదే రైతులు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా స్థానిక అధికార యంత్రాంగం మాత్రం పూర్తిగా ఈ ధాన్యం కొనుగోలు చేయడం పూర్తిగా విఫలమైందని చెప్పొచ్చు. ఓవైపు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రతి తడిసిన ధాన్యాన్ని చివరి వరకు కొంటామని చెప్పినప్పటికీ కూడా నిర్మల్ జిల్లాలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. గత 15 రోజుల్లో కూడా ఈ అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రోజుకో చోట రైతులు ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కూడా ప్రభుత్వానికి అధికారులకు చీమ కుట్టినట్టయినా కూడా కనిపించడం లేదు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వైపు చెప్తూనే మరోవైపు అనధికారికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేయడం జరుగుతుంది. దీనికి సరైన వివరణ కూడా ఇవ్వడం లేదు. నిన్న ఈ నరసాపూర్ జీ గ్రామంలో, తురాటి గ్రామంలో రైతు తను తెచ్చిన ధాన్యాన్ని అమ్మేందుకు తీసుకురాగా 15 రోజుల నుంచి కూడా రోజు కొంటామని చెప్పి జాప్యం చేస్తూ వచ్చి చివరికి నిన్న ఎలాంటి ముందస్తు సమాచారం రైతులకు అందించకుండా స్థానిక నరసాపూర్ జీ మండలం తురాటి గ్రామంలో ఏర్పాటు చేసిన పిఐసి కేంద్రాన్ని ఉన్నపలంగా ఎత్తివేయడం జరిగింది. దీంతో రైతులు నిన్న ఆందోళన చేయగా ఈరోజు ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఇలాంటి ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ఇటు అధికారుల నుంచి స్థానిక ఐకేపీ సిబ్బంది కానీ పిఎస్సి సిబ్బంది కానీ ఈరోజు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడంతో ఈరోజు తురాటి గ్రామం వద్ద నర్సాపూర్ జీ మండలం తురాటి గ్రామం వద్ద ఈ నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడం జరిగింది. ధాన్యం బస్తాలను జాతీయ రహదారిపై పడేసి రైతులు ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఇటు బైన్సా నిర్మల్ జాతీయ రహదారిపై దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడెక్కడ నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ఇలాంటి ప్రేమ లేదని, రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, రుణమాఫీ విషయం మొదలుకొని రైతు భరోసా మొదలుకొని ఏ ఒక్క హామీని పూర్తి చేయకపోగా ప్రస్తుతం కనీసము రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు కూడా ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమ గ్రామాలలోనే ధాన్యాన్ని అమ్ముకున్నామని తమ గ్రామంలో ఏర్పాటు చేసిన పిఐసి సెంటర్లలో కానీ ఐకేపీ సెంటర్లలో కానీ ధాన్యాన్ని అమ్ముకొని డబ్బులు తీసుకోవడం జరిగిందని, అయితే ఇప్పటికి కూడా డబ్బులు ఇవ్వకపోగా, ఇటు బోనస్ ఇవ్వకపోగా కనీసం తడిసిన ధాన్యాన్నైనా కొనేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని, అలాగే రైతులను
మోసం చేసేందుకు Right. ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఇప్పటికైనా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మాత్రం ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య చేస్తే మాత్రం అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రైతులు ఆగ్రహిస్తే మాత్రము ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కొస్తుందని గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పైగా అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చాతగా కావడం లేదని, పూర్తిగా రైతులను విస్మరించే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈ వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని చెప్పేసి ప్రధానంగా రైతులు నినాదం చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదం చేయడం జరిగింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులను ఆదుకునేందుకు ముందు రావాలని లేని పక్షంలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకైనా తాము సిద్ధంగా ఉన్నామని రైతులు ప్రధానంగా హెచ్చరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తంగా రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇంకా వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. ఐకేపీ కేంద్రంలో ఉన్న పంట తడిసి ముద్దయింది. బస్తాల్లో ఉన్న వరి ధాన్యం మొలకెత్తింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తూరాటి వద్ద రైతులు ఆందోళనకు దిగారు. నిర్మల్ బైన్సా జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.